మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టు బట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టాప్ 3 మెజారిటీతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అదే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఏ మంత్రి గారితో మాట్లాడినా, కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్తో కానీ ఎప్పుడు మాట్లాడినా, అనామ మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు చేయాలి, 91,000 మెజార్టీతో నేను గెలిచాను, బాధ్యత మీ పైన కూడా ఉందని వాళ్ళతో నేను ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపిస్తాను జరిగింది. నా గౌరవాన్ని మీరు నిలబెట్టారు, నా పైన బాధ్యత పెరిగింది. గడిచిన 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే, ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అంటే ఈరోజు ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. జీతాలు కానీ, పెన్షన్ కానీ, తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, మెగా జాబ్ క్యాలెండర్ కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది.